మనం బ్లౌజ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఒకే వైపుకి వెళ్ళిపోతుంది అక్క, ఏదైనా టిప్ చెప్పమన్నారు. ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకునేటప్పుడు మీరు ఒక మార్కింగ్ వేసుకోండి. ఆ మార్కింగ్ అనేది ఒరిజినల్ క్లాత్ని పెట్టుకునేటప్పుడు కింద ఉండాలన్నమాట. అంటే మనం ఇప్పుడు నేను తిప్పేస్తున్నాను కదా, మన హ్యాండ్ లూజ్ దగ్గర ఒక కుట్టు వేసి తిప్పేస్తున్నాను కదా, అప్పుడు బయటకు వస్తుంది ఆ మార్కింగ్ అనేది. చూసారా బయటకు వచ్చింది. ఆ మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ లోతు వైపు పెట్టేసుకుని మన హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి ఒకే వైపుకి లోతు అనేది రాదనమాట. చాలామంది చెప్తున్నారు మాకు రెండు కూడా ఒక సైడ్కి వచ్చేస్తున్నాయి అక్క, బ్యాక్ వెళ్తే బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోతున్నాయి, లేదంటే మొత్తం కూడా ఇటు అటు అయిపోతున్నాయి అన్నారు. సో ఈ టిప్ ఫాలో అవ్వండి. మీరు కటింగ్లో మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఆ మార్కింగ్ అనేది మీరు హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు కంటికి కనిపించాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి ప్రాబ్లం రాదు. ఇక్కడ నాకు కొంచెం అతుకులు అనేవి బాగానే పడ్డాయి. క్లాత్ కూడా ఎక్కువ లేదు, ఉన్నంతలోనే అడ్జస్ట్మెంట్ చేసేసుకుని ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా చూస్తున్నాను. చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో, కరువు తిరిగిన చోట ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తాం కదా, దాన్ని సైడ్కి జాయింట్లు వేసాను అనమాట. అప్పుడు ఫినిషింగ్ అనేది కూడా నీట్గా అయితే ఉంటుంది. టిప్ నచ్చితే లైక్